కన్స్ట్రక్ట్ చేయాలి, ప్రజలకు అందుబాటు చేయాలనే రిక్వెస్ట్ లెటర్ పెట్టడం అయింది. బోర్డు మీటింగ్లో కూడా ప్రస్తావించడం జరిగింది. డంప్ యార్డ్ని కూడా అక్కడి నుంచి తొలగించేసి వేరెక్కడైనా పెట్టాల్సిన అవసరం ఉంది, లేకుంటే వార్డుగా డివైడ్ చేయాలి. లేని పక్షంలో వేరే ప్రోగ్రామ్స్కి ఎట్లయితే బడ్జెట్ అలొకేట్ చేసి మనం నడిపిస్తున్న బోర్డు అదే మాదిరిగా దీన్ని కూడా ఒక వెహికల్స్ కొనుక్కొని అవసరమైతే డైరెక్ట్ జవహర్ నగర్ తీసుకుపోతట్టు చూడమని కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడికే కాకుండా ఏ విధంగా అయితే జిహెచ్ఎంసీ లిమిట్స్లో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్స్ ఉన్నాయో అదే మాదిరిగా నేను ఎలక్షన్లో మేనిఫెస్టోలో కూడా నేను ప్రజలకు చెప్పడం జరిగింది. అందరికీ అందుబాటులో ఉండే మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్స్ కూడా ప్రతి ఒక్క వార్డులో ఉండాలనేది అదే ఈరోజు ఇక్కడ బోర్డులో కూడా ప్రస్తావించాను. ప్రతి వార్డులో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్స్ కట్టాలని చెప్పాను. అందులోపే మా మెంబర్ కూడా మాట్లాడడం స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉందని చెప్పడం కూడా వారు చెప్తే మేము స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా ప్రొక్యూర్ చేయడం చూస్తున్నాం. ఇక్కడ కంటోన్మెంట్ ల్యాండ్ కూడా ప్రొక్యూర్ చేస్తే ఒక పక్కన మనకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్స్ అవసరం ఉంది, కోచింగ్ సెంటర్స్ అవసరం ఉంది, మహిళా భవన్లకు అవసరం ఉంది, ఇంకా అందరికీ అవసరమైన చాలా కమ్యూనిటీ హాల్స్ కూడా అసోసియేషన్ కమ్యూనిటీ హాల్స్ కూడా అవసరం ఉంది, భవన్లు అవసరం ఉంది. కాబట్టి అక్కడ స్టేట్ గవర్నమెంట్ నుంచి ల్యాండ్లు ఇటు కంటోన్మెంట్ ల్యాండ్ నుంచి ఇస్తే కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీల ప్రజలకి ఆంతర్యం ఏముంది. నేను ఒకటి వివాదం అని అడగలే, ఎక్కడ వేకెంట్ ఉందని అడగడం జరిగింది. ఒకటి. రెండోది, మొన్న కూడా రెవెన్యూ వాళ్ళతో మాట్లాడడం ఏం జరిగిందంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి సమీక్ష జరిగినప్పుడు వేకెంట్ ఉన్న ల్యాండు, కోర్టు కేసెస్ ఉన్న ల్యాండు, ఓడిపోయిన ల్యాండ్ల గురించి కూడా డీటెయిల్స్ ఎందుకు ఇవ్వమని అంటే ఏ కారణంగా నిర్లక్ష్యం వహించిన అప్పుడు ఓడిపోయిండొచ్చు, సరైన సిస్టమ్ లేకుండా. దానికి కూడా నేను ప్రత్యేకంగా నేను కూడా ఒక అడ్వకేట్ని నా సొంత నిధులతో పెద్ద అడ్వకేట్ని అపాయింట్ చేసుకొని ఈ రెవెన్యూ ఏదైతే హామీ ఇచ్చామో ప్రజలకు ఏదైతే అవసరాలు ఉన్నాయో దానికి మనం ఉపయోగకరంగా తీసుకురావచ్చు. కాబట్టి దాని గురించే నేను వాళ్ళతోటి మాట్లాడడం జరిగింది. వాళ్ళు డీటెయిల్స్ ఇస్తారు. డీటెయిల్స్ ఇచ్చినాక ఇంతకుముందు లాగా ఎవరు పడితే వాళ్ళు ఆక్యుపై చేయడం కుదరదు. ఇది నా సొంతంగా ప్రజలు ఇచ్చిన నాకు ఎలక్షన్లు గెలిపించడానికి ఇది నా బాధ్యతగా ఫీల్ అయ్యి ప్రతిదీ ప్రజలకు మేలే విధంగా నేను శాయశక్తుల ప్రయత్నిస్తాను. దాని గురించి ప్రస్తావిస్తారు. అక్కడి నుంచి కూడా డబ్బులు వస్తే పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి ఆ డబ్బులు కూడా రప్పించే విధంగా ప్రయత్నాలు జరుగుతాయని మీకు అందరికీ. ఎమ్మెల్యే గారు ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన మండలంలో అన్ని కోర్టు వివాదాల్లో ఉన్న స్థలాలు మీకు ఎక్కడ కూడా స్థలం లేదు. అట్లాంటివి మీరు ఎక్కడి నుంచి కేటాయిస్తారని వాళ్ళకి రిప్రజెంటేషన్ చేస్తారు. నేను కూడా ప్రమాణం తీసుకుంటే వచ్చే వారికి నేను బోర్డు మీటింగ్ అంతకుముందు కూడా కామన్ పర్సన్ కదా వస్తే ఎమ్మెల్యే గారు వస్తారు.